ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఢిల్లీ సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు వారిని అడ్డగించేందుకు మోహరించిన పోలీసులతో సరిహద్దుల వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పంజాబ్, హర్యానా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయి. రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ముళ్ల కంచెలు ఏర్పాట్లు చేశాయి. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు వారిని అడ్డగించేందుకు మోహరించిన పోలీసులతో సరిహద్దుల వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. పంజాబ్, హర్యానా సరిహద్దులు అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్నాయి. ఇక రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు, ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇక రైతుల ఆందోళనతో పంజాబ్, హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. రవిచంద్ర, ఢిల్లీలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా మనకి తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అయితే జానకి, రైతుల సమస్యల మీద ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవాలంటూ ఇటు హర్యానా నుంచి దాంతోపాటు పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీకి వెళ్ళేట్టుగా ఢిల్లీ యాత్ర, దాంతోపాటు ఢిల్లీకి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఆ ఢిల్లీకి వెళ్ళేట్టుగా సరిహద్దులు, ఢిల్లీకి వెళ్లాల్సిన సరిహద్దు హర్యానా బార్డర్ టు ఢిల్లీ, అంటే ఢిల్లీ హర్యానాకు మధ్యన ఢిల్లీ పోలీసులు, అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్, ఢిల్లీ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ కావడంతో సెంట్రల్ గవర్నమెంట్ బలగాలు భారీగా మోహరించారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీకి ప్రవేశించకుండా, ఢిల్లీలోకి రాకుండా మోహరించారు. దీంతో ఇటు సరిహద్దు హర్యానా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన రైతుల్ని రానివ్వకపోవడంతో దీంతో రైతుల్లో ఆగ్రహం నెలకొందని చెప్పుకోవచ్చు. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. హర్యానా ప్రభుత్వం, దాంతో
దాంతోపాటు ఢిల్లీ, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల వ్యతిరేక చర్యలు చేపడుతున్నారంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ సింగ్ ఖట్టర్ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఇలాంటి రైతు వ్యతిరేక చర్యలు చేపడుతున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. మాకు ఎక్కడ స్వేచ్ఛ అంటే కనీసం ధర్నాలు, దాంతోపాటు ఆందోళన చేసేట్టుగా స్వేచ్ఛ కూడా ప్రభుత్వాలు కల్పించేటువంటి విధంగా రైతులు ఆందోళన పెద్ద ఎత్తున చేపడుతున్నారు. అయితే ఢిల్లీకి రానివ్వకపోవడంతో ఈ సమస్య అంతా మరింత జటిలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరొక 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉండటంతో, అన్ని రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఉండటంతో రైతుల సమస్య చిలికి గాలివాన మారుతుందా అన్నట్టుగా సందిగ్ధంతో, ఆందోళనతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హర్యానా కావచ్చు, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇదే కోవలో ఆలోచిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా రైతు చట్టాల అంశంలో కూడా ఢిల్లీ అట్టుడిగిందని చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడే తలపిస్తే వచ్చేటికి ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడుతుందన్న జాగ్రత్తలతోటి అటు కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటు హర్యానా ప్రభుత్వం ఆ విధంగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం రకరకాల కోణాల్లో ఇటు రైతుల సమస్యలు ప్రధానంగా వినిపించకుండా, రైతుల ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, హర్యానా ప్రభుత్వం కావచ్చు ఎక్కడికక్కడికి కంచెలేసేసి వాళ్ళని రానివ్వకుండా చేయడంతో, అంటే రైతుల్ని రానివ్వకుండా చేయడం, రైతులకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం, ఆందోళన ధర్నా కార్యక్రమం చేసేట్టుగా అవకాశాలు ఇవ్వకపోవడంతో కూడా రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. జానకి, అంటే ఇప్పటికే పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండడానికి కూడా అక్కడ టియర్ గ్యాస్ ప్రయోగించినట్లుగా తెలుస్తోంది రైతుల మీద. అక్కడైతే ఒక ఉద్విగ్న భరిత వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. మోదీ సర్కార్ ఏమైనా దిగొచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటారు. అంటే గతంలో కూడా మీరు చెప్పినట్టు రైతు చట్టాలకు సంబంధించి కూడా ఎంత పెద్ద ఎత్తున రైతులు అక్కడ ఢిల్లీలో ఆందోళన చేశారో, ఎన్ని రోజులు చూసారో కూడా మనం చూసిన పరిస్థితి కనిపించింది. రవిచంద్ర, గతంలో కూడా అంటే అప్పట్లో రైతు చట్టాలు తెచ్చినప్పుడు కూడా ఏడాది వరకు రైతులు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. పంజాబ్ రైతులు అయితే ఏకంగా ఢిల్లీకి వచ్చేసి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సవాళ్లు విసినట్టుగా సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన కాకుండా ప్రతిపక్ష నేతలందరూ కూడా రైతులకు సపోర్ట్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దిగొచ్చేసి రైతు చట్టాలను మేము ఉపసంహరించుకుంటామని ప్రకటన చేశారు. దాంతో రైతులు సర్దుమణిగారని చెప్పుకోవచ్చు. అదే సిచ్యువేషన్ మళ్ళీ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మోడీ ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నట్టుగా అవకాశం. అప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఆ విధంగా కొంతకాలం, ఒక ఏడాది కాలం పాటు రైతులు ఎంత ధర్నాలు చేసినా కానీ పెద్దగా పట్టించుకోకుండా ఆ విధంగా ఏడాది వరకు ధర్నాలు కొనసాగినాయి. ఆ విధంగా జరిగినాయని చెప్పవచ్చు. కాకపోతే ఇప్పుడు 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రభావం అంటే గతంలో కూడా చాలా రోజుల వరకు కూడా రైతులు ఆందోళన చేసిన పరిస్థితి మనకి ఢిల్లీలో కనిపించింది. పంజాబ్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు కూడా రైతులందరూ కలిసికట్టుగా ఆందోళన చేశారు. దాంట్లో చాలా మంది ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆయన కూడా మోదీ సర్కార్ వెనక్కి తగ్గని పరిస్థితి అయితే కనిపించింది. వాళ్ళకైతే హామీ ఇవ్వలేదు, ఎటుకెలకు కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎందుకు ఈ రిపీటెడ్ సీన్స్ జరుగుతున్నాయని అనుకోవచ్చు అంటారు. వాళ్ళకి కావాల్సిన హామీలు సర్కార్ ఇవ్వలేకపోయిందా, లేకపోతే ఏంటి? అయితే అంతే, ప్రభుత్వం ఎన్నికల సమయం కాబట్టి కేంద్ర అంటే దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేనట్టు కోణంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే ముఖ్యంగా బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు హర్యానాలో కూడా సేమ్ అదే విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే రైతులు ఇది ఎక్కడికో దారితీస్తుంది. ఎందుకంటే గతంలో ఈ విధంగా సంఘటన జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నట్టుగా రైతులు కూడా దీని మీద చర్చ జరుగుతుంది. దాంతోపాటు జనాలకు వెళ్తాయి, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్న కోణంలో కూడా వెళ్తాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే మంచిది ముందస్తుగానే వాళ్ళని కంట్రోల్ చేయాలి, లేదంటే ఇది చిలికి గాలివానగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్న కోణంతో ఈ విధంగా టియర్ గ్యాసులు కావచ్చు, లాఠీ చార్జీలు ఇవన్నీ చేస్తుంటారు. ఈ విధంగా ఇది ఇట్లే కొనసాగితే టియర్ గ్యాసులు ఈ విధంగా రైతుల మీద ఏ విధమైనట్టుగా చర్యలు తీసుకున్నా కానీ అది ఒక రోజుతో మూసేటువంటి అంశం కాదు. రైతుల సమస్యలు ఏదైనా కానీ కొన్ని నెలలు, కొన్ని ఏళ్లు పడుతుంది. గతంలో కూడా ఇదే సిచ్యువేషన్ని చూసినట్టుగా సంఘటనలు కూడా ఉన్నాయి. దాంతోపాటు బీజేపీ ప్రభుత్వం గతంలో ఫేస్ చేసింది ఈ సమస్యలు. మళ్ళీ ఈ సమస్య ఎక్కడి వరకు తీస్తుందంటే ఒక పక్క భయం ఉంది, మరో పక్క కంట్రోల్ చేసేట్టుగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది ఇక్కడ ఇవాళతోటి కాదు, మొత్తానికి అట్టుడుకుతుంది. ఢిల్లీలో బారికేడ్లో ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ టియర్ గ్యాస్, పోలీసుల్ని భారీగా మోహరించారు. ఎక్కడికక్కడికి కట్టడి చేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైతులు ససేమిరా అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీని టచ్ చేస్తాం, ఆందోళన ప్రయోగించే విజువల్స్ అయితే మనము ఐఎన్ఎస్ స్క్రీన్ మీద అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ కాఫ్ తో ఉన్నా కూడా రైతులు పరుగులు పెడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అయినా కూడా మేము వెనక్కి తగ్గమని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారైతే ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గమని చెప్తున్న సిచ్యువేషన్ లో మరి సర్కార్ ఏమైనా ఆలోచిస్తుంది అని అనుకోవచ్చు అంటారా? అంటే మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ కూడా మరికొద్ది రోజుల్లో ఉన్నాయి కాబట్టి మోదీ సర్కార్ ఏమైనా ఒక రైతులకి సంబంధించి చట్టాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వినే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా? ఇప్పటికే చర్చలు అయితే ఒకసారి విఫలమైనట్లుగా కూడా తెలుస్తోంది.
అయితే చర్చలకు పిలిచేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రైతు సంఘాల నేతల్ని చర్చలకు పిలిచేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇటు హర్యానా ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రైతులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా రైతులకు సంబంధించిన ఏ చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసినా కానీ ముఖ్యంగా వెంటనే మేల్కోవటం కానీ వెంటనే రెస్పాండ్ అయ్యేటువంటి ముందు ఎవరంటే ముఖ్యంగా పంజాబ్ రైతులు, హర్యానా రైతులే ఎక్కువగా రెస్పాండ్ అవుతారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా దాంతోపాటు రైతు సంఘాల నేతలు, రైతులు ఎక్కువగా రెస్పాండ్ అవుతారు, ఎక్కువగా స్పందిస్తారు. దాంతోపాటు ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. దేశవ్యాప్తంగా కూడా ఈ పంజాబ్ రైతులు కావచ్చు, హర్యానా రైతులు కావచ్చు, వాళ్ళకు సంఘీభావంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతు సంఘాలు కూడా పాల్గొంటాయి. దాంతోపాటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పాల్గొంటాయి, వివిధ రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులు కూడా పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా టీఆర్ గ్యాసులు, దాంతోపాటు లాఠీ చార్జీలు ఇదంతా ఈ విధంగా చిలికి గాలివానగా పెద్ద సమస్యగా తలవిస్తే మాత్రం ప్రతిపక్షాలు అందుకుంటాయి, ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తాయి. రైతుల సమస్యలకు రైతులు వెనకాల ఉండి పోరాటం చేస్తుంటాయి. దాంతో ఇలాంటి సమస్య ఈ విధంగా అంత పరిస్థితి రాకముందుకే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, దాంతోపాటు హర్యానా ప్రభుత్వం మేల్కొన్నట్టుగా అవకాశాలు కూడా లేకపోలేని చెప్పుకోవచ్చు. కాకపోతే ముందస్తుగా ఇవాళ ఆ టీఆర్ గ్యాస్ ప్రయోగం చేయడం కూడా రైతులకు ఆగ్రహం తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని టీఆర్ గ్యాసులు పెట్టినా, బాంబులు పెట్టినా, అంటే ఎలాంటి వైలెన్స్ సృష్టించినా కానీ, ప్రభుత్వం ఎలాంటి వైలెన్స్ సృష్టించినా, ఎన్ని కంట్రోల్ చేసినా, ఎన్ని బారికేడ్లు పెట్టినా కానీ మేము ఢిల్లీకి వెళ్తాం, ఆందోళన కార్యక్రమం చెప్తాం, ధర్నాలు చేస్తామంటూ రైతు సంఘాలు ఇదే విధంగా ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి వాళ్ళు ఏదో ఒక విధంగా ఢిల్లీకి వెళ్తారు. అంటే ఢిల్లీకి ఇటు హర్యానా బార్డర్తో పాటు వివిధ బార్డర్లు అంటే అటు ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి హర్యానా నుంచి, దాంతోపాటు పంజాబ్ నుంచి ఈ విధంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ పెద్ద సంఖ్యలో రైతులు కూడా వస్తున్నారు. మిగతా రైతులు కూడా ఈ సమస్య రైతులు కూడా వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి తెలిసిన విషయమే. ఎస్, అట్ ది సేమ్ టైం అక్కడ ఢిల్లీలో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినట్లు కూడా మనకి తెలుస్తోంది. ఎస్, అలాగే శంభు సరిహద్దులు అయితే టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది పోలీసులు. ఎస్, పెద్ద ఎత్తున అక్కడి నుంచి రైతులు కూడా ఆ టియర్ గ్యాస్ ని లెక్క చేయకుండా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడ ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారని అనుకోవచ్చు అంటారు. ఏ వేటికి కూడా భయపడమని కూడా ఒక పక్క రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవిచంద్ర, రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు లేదు. ఎందుకంటే గతంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, కొంతమంది చనిపోయారు గతంలో. రైతుల ఆందోళన కార్యక్రమం, రైతు వ్యతిరేక చట్టాలు చేసింది మోడీ ప్రభుత్వం అంటూ ఎన్నో రకాలుగా ఆందోళన చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. అన్ని రాష్ట్రాలు, ఈవెన్ తెలంగాణ నుంచి కొంతమంది రైతులు కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము రైతు చట్టాలను మొదటగా సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ ఆ తర్వాత వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు కూడా రైతులకు వెన్నంటి ఉంటారు. అందుకే వాళ్ళ ధైర్యం కూడా అదే. ఒకటి, ప్రతిపక్ష నాయకులు మా వెంట ఉంటారన్న ఒకటి కోణం అయితే, మరొక కోణం ఏంటంటే కేంద్రం త్వరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం రెస్పాండ్ ఉంటుంది. రైతుల జోలికి వచ్చేటువంటి అవకాశాలు లేకుండా రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేట్టుగా ఇదే రైట్ టైంగా భావిస్తుంది రైతు సంఘం అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మొత్తానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ యాత్రకు కంటిన్యూగా ఢిల్లీకి చేరతామంటూ ఆ ఢిల్లీకి చేరేటువంటి అవకాశాలు కూడా కొనసాగుతాయి. ఏదో ఒక విధంగా రైతులు చేరుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు చూసినాం రైతులను ఆపేటువంటి శక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ మిలిటరీకి కావచ్చు, అంటే ఈ పోలీస్ బలగాలకు కూడా అంత శక్తి ఉండదు. ఎందుకంటే గతంలో ఆ సిచ్యువేషన్ చూసినాం. కొంతమంది రైతులు ప్రాణాలు వదిలినప్పటికీ కూడా ఢిల్లీలో వాళ్ళు అనుకున్నట్టుగా కోరికలు కావచ్చు, వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చేసి రైతు సంఘ చట్టాలని ఉపసంహరించుకున్న సంఘటనలు ఉన్నాయి. అదే ఒక విధంగా వీళ్ళకు దారి చూపించిందనే ఆలోచన చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వం దిగొచ్చింది కాబట్టి, ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దిగొస్తుంది. ఈ కోణంలో కూడా రైతులు పెద్ద ఎత్తున వెళ్తారు. దాంతోపాటు మిగతా రైతులు కూడా బాటపట్టే వివిధ రాష్ట్రాలకు కూడా ఈ సమస్య అన్ని రాష్ట్రాలకు చేరుకుంటుంది. ప్రతిపక్షాలు అందుకుంటాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇలాంటి రైతుల ఆందోళన కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జానకి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.